ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. మీరు ఆల్రెడీ వేసిన ఫుట్ ప్రింట్స్ ఎంత బలంగా ఉన్నాయంటే నోబడీ గేవ్ అప్ ఆన్ యూ యాక్చువల్లీ. అంటే ఏదో ఒకటి సినిమా అటు ఇటు అయిందని కాదు, ఎవ్రీబడి రిమెంబర్స్ యూ ఫ్రమ్ యువర్ బెస్ట్ డేస్, ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో ఆల్ క్రెడిట్ టు యువర్ ఇన్నింగ్స్, మీరు వదిలిపెట్టిన థ్యాంక్ యూ అండి, అడుగుజాడరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇందులో నేను ఏదో విపరీతంగా ఎంటర్టైన్ చేశానని చెప్పను నేను. అంటే ఈ కథకి ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేశాను. ఎందుకంటే అవతల హీరోని అతని ఇమేజ్ని మ్యాచ్ చేయాలి. అవును, సీరియస్ థీము, చిన్న పాప అవన్నీ ఉన్నాయి. ఇందులో బాగా వర్కౌట్ అయిన ఏంటంటే అండి, ఆ కామెడీతో పాటు ఆ పాప సెంటిమెంట్ కానీ, ఆ మదర్ ఎమోషన్ కానీ, ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా రావడానికి యాక్షన్ చాలా బాగా చేసాం, అన్నీ చేసాం. అంటే ఒక ప్యాకేజ్ అండి సినిమా. అందుకని ఇలా ఆడుతుంది. ఏ సినిమా ఊరికే ఆడదండి, మీకు తెలుసు. సో అందుకే ఈ సినిమా ఆడుతుంది. బట్ నా నుంచి కోరుకుంటుంది ఏంటో ఒకసారి మళ్ళీ ఆడియన్స్ నాకు గుర్తు చేశారు. నాకు ఒక ఇది ఇచ్చి, నాకు ఒక మన పెద్ద హిట్ ఇచ్చి, నువ్వు మళ్ళీ మంచి కామెడీలు చెయ్యి అనేది నాకు అర్థమైంది. నా నుంచి ఏం కోరుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. ఇన్ ఫ్యూచర్ అంటే ఇమ్మీడియట్గా నేను చేయబోయే ఫిల్మ్ వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ నేను ప్లాన్ చేశానండి. అది చేస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తాను. అది ఆడియన్స్ ఇచ్చిన ఒక ఉత్సాహంతో జోష్లో ఫుల్ లెంగ్త్ కామెడీ. నాకు అది సరదా కూడా. సో మీరు కామెడీ అన్నారు కాబట్టి చిన్న జోకే ఇచ్చండి. మీరు 25th ఇయర్ అన్నారు ఇండస్ట్రీలో, 7 yearsకి మొదలు పెట్టి ఉంటారు కదండి మీరు. లేదండి, లేదు, జోక్ పర్లేదు, మీరేం చెప్పక్కర్లేదు. అది అందుకే జోకే పర్మిషన్. 7 years కదా. సో బాగుంది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎవరితో ప్లాన్ చేస్తారు? బికాస్ మీరు అగ్ర హీరోలతో కామెడీ పండించడం, మహేష్ బాబు గారితో కామెడీ పండించడం అనే ఏమంటారు, ఆ బ్యూటిఫుల్ ఒక సెంటిమెంటల్ బాయ్, ఒక ఎమోషనల్ బాయ్ ఇమేజ్ నుంచి ఆయన్ని మార్చారు మీరు. అలాగే మీరు చాలామంది టాప్ హీరోస్ అందరికీ ఆ కామెడీ టైమింగ్ బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఇప్పుడు ఎవరండి స్టార్ కాస్ట్? ఒక మంచి హీరో అండి, అతనికి ఒక డీసెంట్ మార్కెట్ ఉంది. సో మంచి యాక్టర్ ఆల్సో. సో నేను అనుకున్న క్యారెక్టర్కి 100% సరిపోతాడని అతనికి నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ మీకు ఉందా? గుడ్. జోకేను. సో వెరీ సూన్ రివీల్ చేస్తారు అయితే త్వరలో. అది ఛాలెంజ్ అండి. కానీ మధ్యలో మీరు బాలయ్య గారిని మిస్ అయిపోయారా? అందరు టాప్ హీరోస్ అందరితో, వెంకటేష్ గారితో చేశారు, అందరితో. విచిత్రం ఏంటంటే అండి, నా కెరీర్ స్టార్ట్ అయిందే బాలబాబు సినిమాతోటి. అంటే నేను అప్రెంటిస్గా పనిచేసింది ఫస్ట్ ఫిల్మ్ వచ్చి బాలబాబు సినిమానే. ఆయనతో చేయాలని నాకు ఎంతో కోరిక. యాక్చువల్గా నమ్మో వెంకటేష్ ఆ టైంలో చేయాలి ఆయనతో, కుదరలేదు, ఏదో కారణాల వల్ల కుదరలేదు. ఆయన ఎంతో ప్రేమగా నన్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు. ఆయనకు తెలుసు నేను ఆయన దగ్గర పనిచేసిందని, గుర్తున్న ఆయనకి. ఆయనది మిస్ అయిందని అనుకోవద్దు, డెఫినెట్గా ఆయనతో చేస్తాను. నేను ఇమ్మీడియట్గా దీంతో పాటు ఫాలో అప్ ఒక 2 సాలిడ్గా మంచి సినిమాలు చేసి తప్పకుండా తర్వాత ఆయనతో ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నాకు ఎదురొచ్చిరా, నేను కుదిరొచ్చిరా, సమస్య నీకే. ఆ డైలాగ్ మాత్రం వాళ్ళే అందరం, అంటే ఆయన బాలయ్య బాబు గారి డైలాగ్ ఎంత ఇష్టం అంటే, ఫ్లోర్లో కాదు మాడేసుకుంటాం మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేసి అదోటి. సో మీ టైమింగ్లో, మీ డైలాగ్ డెలివరీలో అసలు నాకు చాలా గట్టి కోరిక ఉంది బాలయ్యబాబుతో చేయాలని. చేస్తాను. రైట్. ఇప్పుడైతే మరి ఈ కామెడీ సినిమా మీరైతే ఏదైతే ప్లాన్ చేశారో ఆటోమేటిక్గా విశ్వం తర్వాత అది అమరిపోయిందా? ముందు నుంచి అది ప్లాన్ ముందే అండి. నేను ముందు ఇంటర్వ్యూస్లోనే చెప్పాను. నేను యాక్చువల్లీ విశ్వం రిలీజ్ అవ్వక ముందే చెప్పాను నేను ఏంటంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఒకటి చేయబోతున్నాను. ఎందుకంటే నేను కమెంట్స్లో చూస్తున్నాను, నేను ఎవ్రీబడి వాంట్స్ దట్ ఫ్రమ్ యూ, ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలని అంటున్నారు. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు యూత్ నా సినిమాలు కనెక్ట్ అయి ఉండటం, వాళ్ళు ఆలర్ని ఎంజాయ్ చేయటం నాకు ఒక విధంగా నాకు ఒక సపోర్ట్ అది. సో నేనేంటంటే అండి, సినిమాల్లోకి వచ్చేసి ఉండటం వల్ల, నేను ఇక్కడే ట్రావెల్ అవుతుండడం వల్ల ఏంటో ఆ కొరతనం నాలో ఇంకా అది ఆల్రెడీ పోలేదు కాబట్టి, సో నాకు అదే ఇష్టం. నాకు కూడా మీకు బాగా వెటకారం అనిపించే 2-3 సన్నివేశాలు చెప్పరా? అంటే మీకు బాగా నవ్వు వచ్చేవి. ఇప్పుడు చూసే రియాలిటీ షోస్ ఒకటి పెట్టేశారు మీరు, అది మన దూకుడులో. అలా కాకుండా మీకు ఏమేమి వాట్ రియలీ మేక్స్ యూ? అన్ని ఎంజాయ్ చేస్తానండి. డిబేట్లు ఎంజాయ్ చేస్తాను, టీవీ డిబేట్లు అవి కూడా పెట్టేస్తారు. మా మీద అయితే సెటైర్లు ఉండబోతున్నాయి, నాకు ఎందుకో 6 cents చెప్తాను. అంటే ఆ పొలిటికల్ చాలా మంది అన్ని ఎంజాయ్ చేస్తాను నేను, ప్రతిదీ వాళ్ళు మాట్లాడేదంతా ఎంజాయ్ చేస్తాను. అదే కదండి మనకి, అంతే లైఫ్ ఎనర్జీ అదే. అంతే కదా. ఇందాక వేణుగారితో మాట్లాడుతూ ఆఫ్ రికార్డ్
ఆయన ఒక విషయం చెప్పారు, ఏఎంబి నుంచి బ్రహ్మరాంబ టాకీస్ వరకు అందరూ పగలబడి నవ్వుకునే లాంటి కామెడీ సినిమాలు అని. సో అసలు మీకు ఎలా తడతాయండి అన్ని? తర్వాత నాకు బేసిక్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అంటూ ఉంటారు అందరూ. అలాగే అవన్నీ వర్కౌట్ అయినాయి. సో నాకు కూడా ఎప్పుడు ఏదో ఒకటి సీరియస్గా ఉండటం ఇష్టం ఉండదు. ఏదో సరదాగా ఏదో జోకులు వేస్తూ లేదా నవ్విస్తూ ఏదో ఫన్ జనరేట్ చేయడంలోనే నాకు ఒక ప్లెజర్ ఉంటుంది. అది అంతేనండి. చాలా సంబరపడిపోయారు వేణుగారు మీ ఆయన ఫస్ట్ ఫిల్మ్కి మీరు డైరెక్టర్గా రావడం. చాలా ఓ ఇట్ ఆల్ హీజ్ మై హీరో అని చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? పాపం ఆయన వేణుగారు చాలా ప్యాషన్తో వచ్చారండి. ఆయన వాళ్ళకి చాలా హిస్టరీ కూడా ఉంది. వాళ్ళ తాతగారు జైహింద్ టాకీస్, గోడవల రామపురం గారు మనవడు ఆయన. సో అలాగే నాకు గోపిమోహన్ పరిచయం చేశాడు. చాలా ప్యాషన్ ప్రొడ్యూసర్. సో ఆయన ప్యాషన్ చూసి నేను ఓకే చేద్దామని అన్న తర్వాత ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు ఒక హెల్ప్ అవసరం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో విశ్వప్రసాద్ గారు నేను అప్రోచ్ అవటం, ఆయన కూడా ఓకే అంటంతో ఇట్లా జరిగింది. అన్నీ కుదురుకున్నాయి. అలా కుదిరినాయండి. కానీ సినిమాట్ల గారు మన ఎంత హిట్ ఇచ్చినా ఇక్కడ ఇండస్ట్రీ తీరే అంతా ఒక్కసారి కొంచెం అటు ఇటు శృతి తప్పింది అనుకోండి, గాడి తప్పిందే అనుకోండి, మొత్తం తీసి అందరూ పక్కన పెట్టేస్తారు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు అలా? అది సహజమే కదండి. అది అంటే ఇది బిజినెస్ కరెక్టే, బట్ మరీ అలాగండి. ఒక టాలెంట్ ప్రూవెన్ ఇస్ టాలెంట్ ప్రూవెన్. హూ కెన్ మ్యాచ్ అ దూకుడు టుడే, హూ కెన్ మ్యాచ్. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఒక హిట్ ఇచ్చాం కదా రిలాక్స్ అయితే మళ్ళీ పడుతుంది. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అంతే అంతే అండి. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి క్రమంలో మీకు ఏం చేస్తే నేను మళ్ళీ ఐ బీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనే ప్రశ్నకి ఏం సమాధానం వచ్చింది? నాది సోషల్ మీడియాల ద్వారా నా పాత కంటెంట్ అంతా మీమ్స్ కానీ ఇంకోటి కానీ అలాగే ఉంచుతున్నారు దాన్ని. సో నేను ఏదో గ్యాప్ తీసుకున్నట్టు అనిపించట్లేదు, ఎవరికి కూడా గ్యాప్ ఇచ్చినట్టు కూడా అనిపించట్లేదు, థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ మీమర్స్. అది నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నా శైలి, నా కామెడీ ఇష్టపడుతున్నారు, కానీ ఎక్కడో నా థీమ్లు రెప్యుటేటివ్గా ఫీల్ అయ్యారు కాబట్టి ఒక రిజెక్షన్ వచ్చింది అనేది నేను అర్థం చేసుకున్నానండి.